మనుషులు తమకు తెలియని విషయాల గురించి ఇతరులను అడిగి తెలుసుకునేవారు. కానీ కాలక్రమేణా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో గూగుల్ చేయడం ద్వారా తమకు కావలసిన సమాచారం గురించి తెలుసుకుంటున్నారు. ఇక అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాక ఏ సమాచారాన్ని అయినా మరింత సులువుగా, స్పష్టంగా తెలుసుకోగలుగుతూ ఉన్నారు. ప్రస్తుతం భారతీయులు విదేశీ ఏఐ టూల్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకే దేశ ప్రజల కోసం త్వరలోనే దేశీయ చాట్ బాట్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. విదేశీ ఏఐ టూల్స్ ను తలదన్నేలా దేశీయ చాట్ బాట్ భారత జెన్ ను రూపొందించడంలో కేంద్రం నిమగ్నమైంది. ఓ 25 ఏళ్ల క్రితం వరకు కూడా మనిషికి ఏం సందేహం వచ్చినా, ఎలాంటి సమస్య ఎదురైనా తమ చుట్టూ ఉండేవారి సలహాలు అడిగేవారు. కానీ కాలక్రమేణా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ఏ సమాచారం కావాలన్నా గూగుల్ చేయడం ద్వారా తెలుసుకుంటుండడంతో ఇతరులను అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. మనుషులు ఏం తెలుసుకోవాలన్నా, ఏదైనా సలహాలు, సందేహాలు, సమస్యలు ఇలా అవసరం ఏదైనా వెంటనే గూగుల్ చేయడం అలవాటైంది. ఇక ఇప్పుడు మరింత అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సందేహం, సమాచారం ఏం కావాలన్నా నెటిజన్లు, మొబైల్ యూజర్లు చాట్ జీపీటీ, జెమినీ, గ్రాక్, పర్ప్లెక్సిటీ లాంటి వాటిని ఆశ్రయించడం సర్వసాధారణంగా మారిపోయింది. మన దేశ ప్రజలు ఏఐ టూల్స్ అయిన చాట్ జీపీటీ, గ్రోక్, డీప్ సీక్ ను విరివిగా వినియోగిస్తున్నారని నివేదికలు సైతం స్పష్టం చేస్తున్నాయి. చాట్ జీపీటీ వాడకంలో అమెరికాను అధిగమించి తాజాగా భారత్ అగ్రస్థానంలోకి చేరుకుంది. ఇప్పటి వరకు మనం సెర్చ్ ఇంజిన్లో ఓ పదం టైప్ చేసి వచ్చిన ఫలితాల నుంచి మనకు కావలసిన సమాచారాన్ని తీసుకుంటున్నాం. ఏ చాట్బాట్లు మాత్రం ప్రశ్నను అర్థం చేసుకుని మనకు కావలసిన సమాచారాన్ని అవే రాసి పెడతాయి, చిత్రాలను గీస్తాయి. గురువు, మార్గదర్శి, నిపుణుడు, స్నేహితుడు తదితర పాత్రలను ఏ చాట్బాట్లు పోషిస్తాయి. ప్రస్తుతానికి ఏ చాట్బాట్ల పరిజ్ఞానం పరిపూర్ణమైనది కాదు, సమాధానాలకు కల్పనా చాతుర్యాన్ని జోడిస్తున్నాయి. మరోవైపు విద్యార్థులు పరీక్షలో చాట్బాట్ను ఉపయోగించి మోసాలకు పాల్పడుతుండటంతో విద్యాసంస్థల్లో చాట్ జీపీటీని నిషేధించారు. అదే సమయంలో ప్రజలకు సమాచారం కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ మీద కాకుండా ఏ చాట్బాట్ల మీద ఆధారపడితే ఆ సంస్థ వాణిజ్య ప్రకటనల ఆదాయాన్ని కోల్పోతుంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు ఏటా వచ్చే ఆదాయం $28,300 కోట్ల, 3 వంతులు గూగుల్ సెర్చ్ వాణిజ్య ప్రకటనల ద్వారానే లభిస్తుంది. ప్రస్తుతం భారతీయులు విదేశీ ఏఐ టూల్స్ ను విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో విదేశీ సంస్థలకు చెందిన ఏఐ టూల్స్ అన్నింటినీ తలదన్నేలా మనకు ఓ ఏఐ చాట్బాట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అదే భారత్ జెన్. పౌర సేవలు, విద్య, వైద్యం, వాణిజ్య రంగాలకు ఉపయుక్తంగా ఉండేలా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే భారత్ జెన్ ఏఐ టూల్ను తీసుకొచ్చే కార్యాచరణ మొదలుపెట్టింది. దీనిపై కేంద్రం 988 కోట్లు ఖర్చు చేయనుంది. ఐఐటి బాంబే భారత్ జెన్ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తుండగా హైదరాబాద్, మద్రాస్, మండి, కాన్పూర్ ఐఐటీలు ఇండోర్ ఐఐఎం భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఏఐ టూల్స్ తయారీ, సాఫ్ట్వేర్ రూపకల్పనలో ఐఐటి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. 2 నెలల్లో ఈ దేశీయ భారత్ జెన్ చాట్బాట్ను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సేవలు అందించేందుకు వివిధ వెబ్సైట్లు, యాప్లు రూపొందించాయి. ప్రజా సమస్యలు వినేందుకు కాల్ సెంటర్లు ఏర్పాటు చేశాయి. వీటిలో అత్యధికం ఇంగ్లీష్, హిందీ భాషలోనే ఉంటాయి. వెబ్సైట్లు, యాప్లలో ఫిర్యాదులకు ఆ భాషలే తప్పనిసరి. ఫిర్యాదుల్ని ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నా చదువుకోని వారితో అయ్యే పని కాదు. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించేలా భారత్ జెన్ చాట్బాట్ పనిచేస్తుంది. దేశ పౌరులు సులభంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలందుకునేలా పరిశోధకులు ఏఐ టూల్స్ ను రూపొందిస్తున్నారు. వెబ్సైట్లు, యాప్లలో ఏఐ టూల్స్ ను అనుసంధానం చేయడం ద్వారా మనం ఏ భాషలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారులు అర్థం చేసుకునేలా ఈ చాట్బాట్ పనిచేస్తోంది. ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 20 భారతీయ భాషల్లోనూ ఏఐ టూల్స్ చాట్బాట్ సేవలందిస్తుంది. రోగులు, స్వల్ప అస్వస్థతకు గురైన వారికి వైద్య సలహాలిస్తుంది. టెలిమెడిసిన్, ఆయుష్మాన్ భారత్ వంటి వేదికల ద్వారా సేవలందుతాయి. ఈ విక్రయ్ పోర్టల్ను దీనికి అనుసంధానించనున్నారు. దీంతో హస్తకళలు, చేనేత, మహిళలు తయారు చేసే ఉత్పత్తులు, ఆభరణాలు ఇలా ప్రతి ప్రత్యేకమైన ఉత్పత్తి గురించి ప్రచారం చేసుకోవచ్చు. స్థానిక భాషలో రాసిన విషయమంతా ఇతర భాషల్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఓ విద్యార్థికి ఒక పాఠం అర్థం కాలేదనుకోండి, ల్యాప్టాప్, సెల్ ఫోన్లో భారత్ జెన్ తెరిచి అడిగినా చాలు, ఆడియో, వీడియో రూపంలో పాఠం అర్థమయ్యేలా చెబుతుంది. చాట్ జీపీటీ, జెమినీ, గ్రాక్ లాంటి ఏ యాప్లను గ్లోబల్ ప్రాసెస్ ఓనర్స్గా వ్యవహరిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకే భారత్ జెన్ ప్రాజెక్ట్
కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. భారత్ జన్ అందుబాటులోకి వస్తే దేశ ప్రజలపై భారం తగ్గడంతో పాటు వారికి ఎన్నో విధాలుగా ఉపయోగపడేలా ఈ చాట్బాట్ను రూపొందిస్తున్నారు. భారతీయులు విదేశీయులకు చెందిన ఏఐ టూల్స్ ను విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయ ఏఐ చాట్బాట్ ను రూపొందించేందుకు సిద్ధమవుతోంది. విదేశీ ఏఐ టూల్స్ ను తలదన్నేలా దేశీయ చాట్బాట్ భారత జన్ ను రూపొందించేందుకు కేంద్రం కార్యాచరణను ప్రారంభించింది. అన్ని అనుకున్నట్లు కుదిరితే మరొక 2 ఏళ్లలోనే భారత జన్ చాట్బాట్ అందుబాటులోకి రానుంది.